రిడి దగ్గర గ్రామంలో రత్నమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు భర్త లేరు, పిల్లలు లేరు. ఆమెకు ఉన్నదల్లా సాయిబాబాపై అపార భక్తి. ఒకరోజు ఆమె తీవ్ర జ్వరం వల్ల కదల్లేకపోయింది. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. ఎవరూ చూడటానికి రాలేదు. కళ్లలో నీటితో ఆమె ఇలా అన్నది, బాబా, నన్ను వదలొద్దు. నాకెవరూ లేరు బాబా. నువ్వే నా ఆశ. ఆ మాటలు చెప్పగానే ఆమె ఇంటి బయట ఎవరో నెమ్మదిగా తలుపు తట్టారు. తలుపు తెరిచి చూడగా తెల్లని కప్పు వేసుకుని చిరునవ్వుతో ఒక ముసలివాడు నిలబడి ఉన్నాడు. అతను అన్నాడు, అమ్మా, బాబా పంపించారు. నీకు ఆహారం తీసుకురమ్మన్నాడు. అతను ఇచ్చిన పాత్రలో వెచ్చని అన్నం, పాలు, ఔషధం కూడా ఉన్నాయి. రత్నమ్మ తడుముతూ అడిగింది, ఎవరు మీరు? ఆ వృద్ధుడు మెల్లగా అన్నాడు, బాబా భక్తుల పిలుపు వినగానే పంపుతాడు. నేను ఆయన దూత మాత్రమే అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. రత్నమ్మ వెంటనే బయటికి వచ్చి చూడగా అతడు ఎక్కడా కనిపించలేదు. ఆమె హృదయం ఒక్కసారిగా అర్థమైంది. అయ్యో, అది సాక్షాత్తు సాయిబాబానే. ఆమె చేతులు జోడించి కళ్లలో నీళ్లతో అంది, సిరిడీ సాయి, నువ్వు నాకు తండ్రివి, తల్లివి.